శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 9వ శ్లోకం. శ్రీభగవానువాచ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఈ అధ్యాయంలో కర్మయోగము గొప్పదా, జ్ఞానయోగము గొప్పదా, లేక ఏది ముందు ఏది వెనుక, ఏది నాకు సబబుగా సూటబుల్గా ఉంటుంది, ఇలాంటి కొన్ని ప్రశ్నలు అర్జునుడి యొక్క మనస్సులో ఉన్నాయి. కాబట్టి ఓ భగవంతుడా, నాకు ఏది శ్రేయస్సో అది నిశ్చయముగా నువ్వు మరొకసారి, అంటే ఇంతకుముందు చెప్పావు, మరొకసారి నువ్వు కొంచెం వివరించి నాకు బోధించి ఇన్స్ట్రక్ట్ చేస్తావా? చెయ్యి. శాస్త్రం అంటేనే అర్థం చెప్పాను, మనుషులందరికీ ఇవ్వబడ్డ ఒక మాన్యువల్, అంటే గైడ్. ఈ మాన్యువల్ గైడ్ అనేటువంటిది ఈ సృష్టిలో మనుష్యుడికి మాత్రమేనండి. మరి ఏ జంతువుకి కూడా ఇవ్వలేదు, అవసరం లేదు. ఎందువలనంటే ఆ జంతువులకు వాటికి ఫ్రీ విల్ అనేటువంటిది లేదు. అవి ప్రకృతిలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, ప్రకృతి యొక్క నియతి ద్వారా అవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఈ సృష్టి ప్రకృతికి అవి హానిని చెయ్యవు. కానీ భగవంతుడు ఏదో పొరపాటు చేసినట్లుగా ఈ మనుషులకు బుద్ధి అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ మనుష్య శరీరంలో వాళ్ళు ఈ జన్మ మరణ సంసారంలోంచి బయటపడడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందొచ్చు. కాబట్టి ఆ అవకాశం ఈ జీవుడికి మనుష్య శరీరంలోనే ప్రాప్తమవుతుంది. కాబట్టి దీనికి కొంచెం స్పెషాలిటీ ఇద్దామని చెప్పి విల్ పవర్ ఇచ్చాడండి. ఇదే మన దేవుడు చేసిన పొరపాటు అని ఆయన అనుకున్నట్లుగా కొన్నిసార్లు మనం చింతించాలి. ఎందుకంటే ఆ విల్ పవర్ ఇవ్వటం వలన మనం మనుషుడు చేసినంత హాని ఈ ప్రకృతికి, ఈ సృష్టికి మరొక జంతువు ఏది చేయట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తెలుసు. మనిషి ఈ భూమిలోకి తవ్వుతూ బాగా దీన్ని ఇంకా దీంట్లో సంపద పొందాలని వీడికి ఏంటంటే పేరాశ. వీడు కంజూస్ అంటాం, లేక గ్రీడీ. అందువలన ఎంత ఉన్నాను, ఎంత పొందినాను ఇతడికి తృప్తి రాదు. అందువలన ఆ భూమిలోకి వెళ్ళి దాన్ని అంతా తోమటం మొదలుపెట్టాడు అనేక రకాలుగా. అది సైన్స్కి ఉపయోగపడిందా, ఇదేమిటి అదేమిటి అని మీరు అవన్నీ అడగకుండా జనరల్గా ఆలోచించి చూస్తే దానివలన ఎన్నో నష్టాలు మనం పొందుతున్నామనేది అందరికీ తెలుసు. అదేవిధంగా వీడు ఆ సముద్రం లోపలికి వెళ్ళటం నేర్చుకున్నాడు. వెళ్ళి అక్కడ కూడా ఆ సముద్ర వాతావరణాన్ని కూడా కలుషితం చేయటం, మిస్యూజ్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆకాశంలోకి వెళుతున్నాడు, వెళ్ళాలని ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇట్లాగే ఏదో చేసి వస్తాడు. అందుకని సైన్స్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాను అని అనుకోకూడదు. ఈ సైన్స్ అనేటువంటిది ప్రకృతిని మనం ఓవర్టేక్ చేసి ఓవర్ పవర్ చేయాలని చెప్పి అనుకుంటూ వెళుతున్నటువంటి విపరీత ఈ దృష్టి ఉంది చూసారా, ఇది చాలా ప్రమాదకరమైనది. అందువలన
కొన్ని విషయాలు మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ శాస్త్రము, మాన్యువల్ గురించి చెప్తున్నానంటే, మనుషుడికి చక్కగా ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదని చెప్పవలసిన అవసరం ఏర్పడింది. వీడికి విల్ పవర్ ఇచ్చాం కాబట్టి వీడు దుర్యోధనం చెయ్యకూడదు అని. అందువని ఆ శాస్త్రాన్ని తప్పనిసరిగా మనం చదవాల్సిందే, వినాల్సిందే, అది చెప్పినట్టు నడవాల్సిందే. అది చెప్పినట్టు నడవకపోతే ఎట్లాగైతే ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసి వెళితే పోలీసు ఫైన్ వేస్తాడు, అలాగే ఇక్కడ ధర్మం అనేటువంటి పోలీసు మనకు పనిష్మెంట్ ఇస్తుంది. అర్థమైందా? ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా. అందువలన ఈ విషయమంతా అర్థం చేసుకొని చక్కగా ఒక మనిషి తాను చేసే కర్మ తనకు బంధము కాకుండా తనకు బంధ విముక్తినిచ్చేదిగా ఉండాలి. అప్పుడు ఆ కర్మను కర్మయోగముగా మార్చుకోవటం తెలియాలి. ఇప్పుడు ఆ విషయాన్నే మనం ఇక్కడ భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పినాడు. ఇక్కడ దాన్ని ఇంకా విస్తరించి వివరంగా చూడబోతున్నాం. దీంట్లో 8వ శ్లోకంలో నుంచి ప్రారంభించి చూస్తే గడిచిన సత్సంగంలో 9వ శ్లోకం వరకు అర్థాన్ని చెప్పి అది ఇంకా మనం వింటున్నాం. ఒక్కొక్క దృష్టికోణంలో కర్మను గురించి చాలా రకాలైనటువంటి రహస్యాలు, కర్మయోగ రహస్యము ఏమిటంటే, మొదట చెప్పింది నీకు వర్ణ ఆశ్రమ ధర్మమునకు తగినట్లుగా నువ్వేం కర్మ చెయ్యాలో ఆ కర్మను శాస్త్రం చెప్పింది. అది కూడా వాళ్ళకి ఏ కర్మలు చెయ్యాలి అని, అవి నువ్వు చెయ్యి. అలా చేయటమే చాలా శ్రేయస్కరం, మంచిది. అసలు ఏది నేను చెయ్యనని చెయ్యకుండా ఉండటం కంటే మొదటి ఇన్స్ట్రక్షన్. రెండోది ఏం చెప్పాడు భగవంతుడు అంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఏ కర్మలు చేయకుండా యాక్షన్ చేయను అంటే నువ్వు నీ శరీర యాత్ర కూడా జరగదు. ఈ శరీరాన్ని పోషిస్తూ దీన్ని కొంచెం రక్షిస్తూ దీన్ని ఉపయోగించుకొని చివరిదాకా ఉంచుకోవాలంటే కూడా మనిషి కర్మలు చేయాల్సిందే. కాబట్టి దాని గురించి ఆ దృష్టిలో చూసినా కూడా కర్మ చేయటం అనేటువంటిది చాలా అవసరమే, ముఖ్యము. మరి ఈ కర్మ చేస్తే ఫలాలు వస్తున్నాయి కదండి, పుణ్యపాపాలు. దానివల్ల మరలా నాకు జన్మ మరణాలు వస్తుంటాయి కదా అని సందేహం. ఇది శాస్త్రమే రెండూ చెప్తుంది. అవును. కానీ ఇదే కర్మను ఒక మనిషి శాస్త్రం చెప్పిన రీతిలో, వేదాంతం చెప్పిన రీతిలో కనుక చేశాడంటే అతడికి ఈ కర్మ ముక్తినిస్తుంది. కానీ నేరుగా ముక్తినివ్వదు, ఇండైరెక్ట్గా అది సహకరిస్తుంది. నాట్ డైరెక్ట్, కానీ సెకండరీ, ఇండైరెక్ట్గా. ఎట్లా? ఇది మర్చిపోకూడదు, చెప్పిన విషయమే. కర్మయోగ చేయుట చేత గడిచిన సత్సంగంలో పంచమహాయజ్ఞాలను గురించి వివరించాను. వాటి చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి ఏర్పడేటువంటి ఏంటండి, చాలాసార్లు చెప్తూనే ఉన్నారు, నాకు మళ్ళీ మళ్ళీ సందేహం వస్తుంది అనుకుంటే మరొక రకంగా సింపుల్గా చెప్తాను చూడండి. చిత్తశుద్ధి రావటం అంటే, ఏ మనిషి అయితే తాను ఈ లోకమునకు, ఈ భగవంతుడి సృష్టికి, చుట్టూ ఉండే సమాజానికి ఎక్కువగా ఇవ్వాలని ఆశపడతాడో, తాను తక్కువగా పొందాలని, తీసుకోవాలని ఆశపడతాడో అది శుద్ధమైన మనస్సు. The person whose mind have got this idea of giving more and taking less, ఎంతకంత ఇవ్వటం, దాన్నే మరి త్యాగం అనే అంటాం ఇండైరెక్ట్గా చెప్పాలంటే కదా. అట్లా నువ్వు ఇవ్వటం ఆ త్యాగం అలవాటైనప్పుడు దాన రూపంలో అనేక రకాలుగా, అందుకని పంచమహాయజ్ఞాలు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇవ్వటం అనేటువంటి దానం అనే, త్యాగం అనే బుద్ధి చేత నీకు అహంకారం సన్నగిల్లుతుంది, భక్తి భావన పెరుగుతుంది. ఆ తరువాత నువ్వు జ్ఞాన విషయం బోధన వినేందుకు అర్హత వస్తుంది. అలా అర్హత వచ్చిన తర్వాత నీకు గురువు ప్రాప్తమవుతుంది. శాస్త్రం చెప్పే గురువు నీకు లభిస్తాడు.
అప్పుడు వినాలి. విని నువ్వు ఈ శరీరము ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తుడిపై ఈ కర్మబంధం నుంచి బయటపడతావు. దానికోసం భగవంతుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని 9వ శ్లోకంలో యజ్ఞం అనే పదాన్ని ఉపయోగిస్తూ, అర్జున, ప్రతి మనిషి కూడా లోకంలో తాను తన కోసం మాత్రమే జీవిస్తున్నానని అనుకోకూడదు. తాను జీవించటానికి చుట్టూ ఉండే ఎంతోమంది అన్ని పశువులు, పక్షులు, వృక్షాలు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి, ఈ ప్రకృతి మొత్తం సహకరిస్తున్నది కాబట్టి, ఇదంతా కూడా ఒక పెద్ద యజ్ఞముగా భావించి ఈ యజ్ఞములో నేను కూడా ఒక భాగమును. అప్పుడు ఆ మహాయజ్ఞం, దీన్ని కాస్మిక్ యజ్ఞం అంటారని చెప్పాను కదా. ఇది ఏంటంటే ఒక కాస్మిక్ సైకిల్. ఇక్కడ జరిగేదంతా కూడా ఒక చక్రంలాగా తిరుగుతున్నది. అంటే ఈ చక్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకటి మీద ఒకటి ఆధారపడి అట్లా ఉంటాయి. అందువలన ఇక్కడ ఎవ్వరూ సపరేటుగా లేరు. ఈ మొత్తానికి అసలు ఆధారమైనటువంటిది ఈశ్వరుడు. అప్పుడు ఆ ఈశ్వర శక్తి మీద అందరం మనం ఆధారపడి ఉన్నాము. అప్పుడు ఈ విధంగా నువ్వు ఆ కాస్మిక్ విజన్ లేక విశాల భావన, బ్రాడ్ మైండెడ్నెస్, అప్పుడు ఎప్పుడైతే ఒక మనిషికి ఇది అర్థమై ఇవ్వటంలో ఉన్నంత ఆనందం పొందటంలో లేదండి. ఇది అనుభవించిన వాడికి తెలుస్తున్నది. అందుకనే పోయిన క్లాస్లో నేను చాలా ఉదాహరణలు చెప్పాను. ఎవరికి, దేవుడికి కానీ, ఏ జీవరాశికి కానీ, ఏ ప్రజలకు కానీ నువ్వు ఏది ఇవ్వాలనుకున్న దాంట్లో చాలా మంచిది, బెస్ట్ది ఇవ్వు అని చెప్పి మనం నేర్చుకోవాలి. దీనికోసం ఈ 9వ శ్లోకంలో భగవంతుడు లోకంలో ఈ కర్మ జనరల్గా బంధమే అందరికీ. పుట్టాము కాబట్టి, ఎందుకు పుట్టాము? కర్మ చేశాం పోయిన జన్మలో, దాని ఫలాన్ని అనుభవించడానికి పుట్టాం. ఇప్పుడు మరలా కర్మలు చేస్తున్నాను. అవి ఏవైనా చెడ్డ కర్మలు, మంచి కర్మలైనా పుణ్యపాపాలనే 2 వస్తాయి. పుణ్యపాపాలు 2 కూడా 2 రకాలైనటువంటి సంకెళ్ళు అని చెప్పాను కదా. సంకెళ్ళు చేతులు కట్టివేసి బంధించటానికి అవి ఇనప సంకెళ్ళు అయితే ఏంటి, బంగారంతో చేసిన సంకెళ్ళు అయితే ఏంటి? కాబట్టి కర్మ చేత పుణ్యము కాని పాపంగా నువ్వు బంధించబడుతున్నావు. అంటే ఏంటి? నీ స్వరూపం నిజమైన నువ్వు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఆస్కారం లేకుండా నువ్వు మరలా ఈ యొక్క కార్మిక్ సైకిల్, ఈ మాయా ప్రపంచంలో, ఈ చక్రంలో నువ్వు ఇలా తిరుగుతూనే ఉన్నావే కానీ, భ్రమచేత భ్రమిస్తున్నావే కానీ, నువ్వు నిన్ను నిజంగా నీ ఐడెంటిటీ ఏంటనేది నువ్వు గుర్తించేందుకు నీకు ఆస్కారమే లేకుండా పోతున్నది. చూశారా? దానికోసమే మనకు ఈ మాన్యువల్ శాస్త్రం. కానీ అర్జున, ఇలా బంధమును కలిగించేటువంటి ఈ కర్మ ఎప్పుడైతే ఒక మనిషి యజ్ఞ భావముతోటి చేస్తాడో, అప్పుడు ఇది ఆ యజ్ఞ భావంతో కర్మ చేసేటప్పుడు అంటే ఏంటి చెప్పాను పోయిన క్లాస్లోని. యజ్ఞం అంటే విష్ణువు అని, విష్ణువు అంటే ఈశ్వరుడని, ఈశ్వరుడంటే సమస్తమైనటువంటి ఇక్కడ జరుగుతున్న అన్ని రకాల శక్తులు, పంచమహాభూతాల శక్తులు, ఇంద్రియాలకు వెనకున్నటువంటి ఆ దేవతా శక్తులు అన్నీ కూడా, దెర్ ఈజ్ సమ్ పవర్ ఏదో ఈ మొత్తాన్ని నడిపిస్తున్నది కదా. ఆ శక్తి మొత్తం ఈశ్వరుడు. అప్పుడు ఆ ఈశ్వరుడికి ఆ అర్పణ భావముతోటి నా జీవితం ఒక పూజగా ఉండాలి, నా జీవితం ఒక తపోమయముగా ఉండాలి, నా జీవితము యజ్ఞ సమర్పణ భావంగా ఉండాలి. యజ్ఞిలో సమిధులు వేస్తుంటారు కదా అగ్నిలో, మరి అలాగే నా జీవితం అనేటువంటిది కూడా సమర్పణం.
ప్రతిదీ సమర్పించటమే, అంత సమర్పిస్తుంటాం, సమర్పించటం. అట్లా ఈ రుద్రము అది చదివేటప్పుడు అక్కడ వస్తాయి. యజ్ఞో యజ్ఞేన కల్పతాం, వాక్ని యజ్ఞములో కలుపు, యజ్ఞము యజ్ఞములో కలుపు. ఇలాగా ఒక్కొక్క ఇంద్రియం గురించి చెప్పబడుతుంది. మనో యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం అంటే ఏంటి అర్థం? చివరికి అంత మొత్తం ఆ ఒక్క వస్తువు అయినటువంటి బ్రహ్మములో వచ్చి కలిసిపోతాయి అని ఆ జ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తుంది. కాబట్టి ఏ అర్జున, నువ్వు ఈ విధంగా నీ కర్మని ఇప్పుడు ఇక్కడ ఒక క్షత్రియుడిగా, ఒక ధర్మమును అనుసరించే మనుషుడిగా, సాత్విక పురుషుడిగా, ఒక ధర్మాత్ముడివిగా, దేశమును ప్రజలను రక్షించి కాపాడే ఒక క్షత్రియ డ్యూటీని అనుకొని నువ్వు కర్మని చేయి. కానీ ఇది నీ సొంతం, నీ కోసం చేస్తున్నానని, నీకు పుణ్యపాపం వస్తుందని ఇవన్నీ అనుకోకు. యజ్ఞార్థాత్ కర్మణ తదర్థం కర్మ కౌంతేయ. అప్పుడేంటి? నువ్వు ముక్త సంగుడు అయిపోతావు, ముక్త సంగ. అందువలన ఇలా చేస్తే అది సమాచార, ఇది చక్కగా నువ్వు నీ డ్యూటీని చేస్తే ఇది కర్మయోగం అంటాం. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే పర్ఫామ్, ఆచర, సమ్యక్ ఆచర. ఇలా చేయడం, సరైన విధంగా చేయడం అని చెప్పి చేసావంటే నువ్వు ఎలా చెయ్యి? ముక్త సంగుడు, సంగముక్తుడివై చెయ్యి అంటున్నాడు. ఇక్కడ రెండు అర్థం. నువ్వు అటాచ్మెంట్ని పెట్టుకోకు, దీనికి ఏం ఫలం నాకు వస్తుంది, ఏం పాపం నాకు వస్తుంది, ఏమీ ఆలోచించవు. యజ్ఞార్థముగా చెయ్యి, ధర్మార్థముగా చెయ్యి, ఈశ్వరార్థముగా చెయ్యి. లేక నువ్వు అసలు కర్మ బంధం నుంచి ముక్తుడు అయిపోతావు. రెండు అర్థం అట్లా తీసుకోవచ్చు. ముక్త సంఘ, ఎందుకంటే కర్మ సంఘాన్ని కలిగిస్తూ, సంఘం అంటే అటాచ్మెంట్ని పెంచుతుంది, బంధం అవుతుందని చెప్పాడు కదా మొదటి లైన్లో. సరే, ఇప్పుడు ఆ తర్వాత మరొక దృష్టికోణంలో 10వ శ్లోకంలో ఈ విషయాన్ని ఎలా ఫాలో చేసేది అని చెప్పి మరి కొంచెం విస్తరిస్తూ ఆ యజ్ఞ కాన్సెప్ట్ని భగవంతుడు వివరిస్తున్నాడు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ఠ కామధుక్. ఈ కామధేను ఉంది కదా, సెలెస్టియల్ కౌ, ఆ కామధుకు ఎట్లాగైతే అడిగినవన్నీ అడిగిన వాళ్లకు ఇస్తుందో అని అర్థం. సరే, సృష్ట్వా ప్రజా ప్రజాపతి మొదట్లో సృష్టిని చేసేటప్పుడు ఈ ప్రజలనందరినీ సృష్టిస్తున్నప్పుడే రకరకాల జీవులను, మనుషులను అక్కడ ఉత్పాద్య త్రయోవర్ణ, ఇక్కడ 3 వర్ణాలు అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకి మాత్రమే ఈ యజ్ఞాలు చేసే అధికారం ఉంది, బ్రాహ్మణుడికి మాత్రం చేయించే అధికారం ఉంది, ఇతడి మాత్రమే యజ్ఞోపవేతము పోవటానికి ఈ ముగ్గురికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 వర్ణాల వాళ్ళను సృష్టించిన తర్వాత యజ్ఞములతో కలిసి, అంటే అప్పుడే ఎవరు ఏమి చెయ్యాలి అనేది అర్థం ఇక్కడ. సహ యజ్ఞా పురా ప్రజాపతి ప్రజా సృష్ట్వా, ప్రజలను సృష్టించాడు. ప్రజలు ఎలాగ జీవించాలని చెప్పడానికి కావలసిన ఈ క్రియలను కూడా సృష్టించాడు. వాటిని యజ్ఞాలు అంటున్నాం. అలా ఎన్నో రకాలైనటువంటి యజ్ఞములు చెప్పబడినవి. అప్పుడు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్లో మొదట సర్గ ఆదౌ, సృష్టి ముందు ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. అప్పుడు
సృష్టించి చెప్పాడు ఆయన. ఉవాచ, ఏం చెప్పాడు? ఓ ప్రజలారా, మీరందరూ ప్రశవిష్యధ్వం, మీరందరూ కూడా చాలా చక్కగా ఐశ్వర్య అభివృద్ధులతోటి అందరూ యు మే ప్రాస్పర్ అని అర్థం. మీరందరూ చక్కగా జీవించెదరు కాక, అంటే సుఖ సౌఖ్యములతోటి ఏ ఒక్క క్షోభ లేకుండా సుభిక్షముగా ప్రసవిష్యధ్వం. ఎలా? అనేనంటే యజ్ఞేన, నేను అనేక రకాలైనటువంటి యజ్ఞాలను ఇక్కడ మీకు బోధిస్తున్నాను. ఈ యజ్ఞము చేత, అనేనంటే ఇక్కడ యజ్ఞము చేత, ఏషః అస్తు, మీ యొక్క కోరికలను ఆశలను తీర్చుకునేందుకు, ఇష్ట కామధుక్, అందుకని అక్కడ చెప్పాను. అంటే ఏంటంటే యజ్ఞ భవతి, ఈ యజ్ఞము మీకు ఈ ఇచ్చి పుచ్చుకోటాలండి. యజ్ఞం అంటే మరొక అర్థం సింపుల్గా ఇచ్చి పుచ్చుకోటాలు. అప్పుడు ఏమవుతుంది? ఇది మీకు మీ యొక్క కోరికలను తీర్చేందుకు ఈ యజ్ఞము ఒక మీడియముగా ఉపయోగపడును. ఇష్టాన్ అభిప్రేతాన్ కామాన్ ఫల విశేషాన్ దోగ్ధి ఇతి కామధుక్. ఇక్కడ అదే పాలు, కామధుక్ వేరే. నువ్వు పాలు పితికితే దాంట్లోంచి పాలు కాదు, అన్నీ వచ్చినాయి కామధేనువులోంచి, మన పురాణాల కథ. అలాగే ఈ యజ్ఞం ద్వారా నువ్వు ఏది ఆశిస్తే అవన్నీ వస్తాయి. ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు దశరథుల వారు పిల్లలు పుట్టడం కోసం పుత్రకామేష్టి చేశారు. అలాగే సిరి సంపదలు రావాలంటే యజ్ఞాలు ఉన్నాయి. స్వర్గమును పొందాలంటే వేరే రకమైన యజ్ఞం ఉంది. ఇలా వర్షాలు పడాలంటే యజ్ఞం ఉంది. అన్నిటికీ ఉన్నాయండి. శత్రువుని నాశనం చేయటానికి కూడా యజ్ఞాలు ఉన్నాయి. అన్నీ చెప్పింది. కానీ దుర్వినియోగపరచకూడదు, స్వార్థ బుద్ధితోటి మాత్రమే చేయకూడదు అని చెప్పి ఈ యజ్ఞాలు మనుషులు సృష్టిలో పుట్టినప్పుడే ఉన్నాయని అర్థం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎంత పూర్వకాలం ఋషులు, యజ్ఞాలు, పుత్రకామేష్టి, దశరథుడు, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా కూడా ఇది బుర్రలోకి ఎక్కాలంటే, ఇప్పుడు మన ఇల్లు నడపటమే, నేను గృహస్థుడిని అనుకోండి. నేను గృహస్థుడిని కావటానికి ముందు మా తల్లిదండ్రులతోటి మేము అన్నదమ్ములం, చెల్లెళ్ళు, అక్క అందరం కలిసి నివసిస్తున్నాం. ఆ ఒక చిన్న కుటుంబం అనేటువంటిదే ఒక యూనిట్. అది ఆ ఒక యూనిట్లో ఈ 10 మంది 8 మందో కలిసి, ఆ రోజుల్లో అండి, ఆ రోజుల్లో కనీసం ఒక 10 మంది అయినా ఉంటారు అందరు కలిసి ఇంట్లో. ఇంకా కొంచెం మంది అత్తయ్యలు, మామయ్యలు కూడా అక్కడే పెరుగుతూ అట్లా కలిసి జాయింట్ ఫ్యామిలీస్గా ఉంటే పెద్ద కుటుంబాలకు ఉండేవి. అప్పుడు అదొక యూనిట్. అప్పుడు అదే ఒక ప్రపంచం అనుకుందాం. అక్కడ చూడండి, ఒక మనిషి ఇంకొక మనిషి ఏదో సంబంధం ఉంది కదా, బంధం. తండ్రికి పిల్లవాడు, పిల్లవాడికి తండ్రి, భార్య, భర్త, లేక అన్న, తమ్ముడు, చెల్లెలు, అత్తగారు, మామగారు, రకరకాల క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ యజ్ఞ భావంలో నేను నా ద్వారా ఇంకో రిలేషన్షిప్ నాతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సహకరిస్తున్నాను, సహాయపడుతున్నాను. అందరూ అనుకోవాలి అట్లా. భార్య మాత్రమే అనుకొని భర్త అట్లా కూర్చోకూడదు. ఏమిటి సహకరించడం అంటే? కలిసిమెలిసి ఉంటున్నారు, సంపాదన, అందరూ అక్కడ వంటలు జరుగుతాయి, తింటారు, పడుకుంటారు, అన్నీ జరుగుతుంటాయి. అన్ని శుభకార్యాలు, అశుభకార్యాలు వచ్చినప్పుడు అందరూ కలిసి మెలిసి ఉంటుంటారు. ఇక్కడ ఒకళ్ళకి ఒకరు సహాయపడటం అంటే ప్రతి మనిషి అనుకోవాలి. ముఖ్యంగా చిన్నవాళ్ళకి వాళ్ళకి తెలియదు. కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు భార్య భర్త తీసుకుందాం, వాళ్ళు బాగా ఇప్పుడు మెచ్యూర్ అయి ఉన్నారు కదా. అలా మెచ్యూర్ అయి ఉన్నారు. ఇప్పుడు
నేను నా భార్య యొక్క మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి నేను సహకరిస్తాను. భార్య కూడా అట్లాగే నా భర్త యొక్క మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి నేను సహకరిస్తాను. ఇదండి సహయజ్ఞం అంటే. ఇలా ఉండాలి. కానీ నువ్వా నేనా కబడ్డీ కబడ్డీ అని చెప్పి ఇట్లా పందాలు, కాంపిటీషన్లు, కంపారిజన్లు అక్కర్లేదండి. అవన్నీ ఉండటం చేతనే మన అహంకారాన్ని పెంచుకుంటున్నాం. అసలు ఈ కుటుంబ వ్యవస్థ కానీ మన జీవితంలో మనకు ఏర్పడి అనుభవాలన్నిటి చేత అహంకారాన్ని బాగా తగ్గించి సన్నగిల్లింప చేయాలి. కానీ మనుషుడు ఏం చేస్తుంటాడు, ఆ అహంకారాన్నే పెంచుకుంటుంటాడు. ఎందుకంటే గురువు లేరు, శాస్త్రం వినటం లేదు, సత్సంగానికి పోడు, ఇలా ఇంద్రియ భోగాలు తన పోకడలోనే తను పోతూ అలా జీవిస్తాడు. చాలామంది అట్లా ఉంటుంటారు. కొంతమంది మాత్రమే ఈ గీత వినేటువంటి భాగ్యం, శాస్త్రం వినే భాగ్యం కలుగుతాయి. సరే, యజ్ఞం అంటే ఏం చెప్తున్నాను, ఒకళ్ళనొకళ్ళకి సహకరించుకోవడం అండి. అలా ఉంటే అందరూ చక్కగా ఉంటారు. ఇప్పుడు పక్క దేశం, పక్క రాజ్యం, మన పక్క ప్రాంతం ఎందుకు కొట్టుకోవడం? మాటికి కావేరి నీళ్ళకు కొట్టుకుంటాం, కృష్ణా నీళ్ళకు కొట్టుకుంటాం. బార్డర్ తగాదాలు, ఆ తగాదాలు ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఏంటి నీ సొంతమా? ఇక్కడేమైనా ఏదైనా నీ సొంతమా? కాదు. ఏదో వ్యవహారానికి ఇది మా దేశం అని ఒక గీత గీసుకొని పెట్టుకున్నాం. లేక మా ప్రాంతము, మేమందరం ఇక్కడ ఈ భాష మాట్లాడాను. సరే, మాట్లాడు, ఉండు, చేసుకో. కానీ నువ్వేదో గొప్పగా సపరేట్గా ఉన్నావా? ఈ భూమిలోంచి సపరేట్గా ఉన్నావా నువ్వు? భారతదేశం నుంచి సపరేట్గా ఉన్నావా నువ్వు? ఈ సపరేటిస్టులు, ప్రాంతీయవాదాలు, ప్రాంతీయ ఈ పార్టీలు ఇవన్నీ వచ్చిన తర్వాత చూస్తే గొడవలు ఎక్కువ. అవన్నీ వదిలేసేయాలి. అందుకనే ఒకే మనుష్య జాతి మొదట, లేక ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క ప్రాపర్టీ. అందుకని అందరు భగవంతుడి పిల్లలే. అందుకని మనం జంతుజాలం, వృక్షజాలం, మనుష్యజాలం అందరూ సహకరిస్తూ పెరగాలి. వీడు అడవిలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు, బాగా అక్కడ డిస్టర్బెన్స్ చేయడం మొదలుపెట్టాడు, ప్రాబ్లమ్స్ కదా. అందుకని నీవు ఎక్కడ ఉండాలి? సహకరించటం. అందుకని సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం. మీరు ఒకరికొకరు ఇట్లా సహకరించుకుంటూ ఎవరి మీద ఎవరు నిందలు వేయకూడదు. కానీ ఏదో వాళ్ళు తప్పు చేశారు, పెద్ద పాపం చేసినట్లుగా అనుకుంటుంటాం. ఎందుకంటే నాకు కొన్ని జరగాల్సినవి, ఆశించేవి, కోరికలు జరగకపోతే ఇలా ఇతరుల మీద మనం నింద వేస్తుంటాం. ఈ కంప్లైంట్ చేస్తూ నింద వేయటం కాదు, వాళ్ళ యొక్క కర్మలకు తగినట్లుగా వాళ్ళ ప్రారంధాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు, సాఫ్ట్వేర్ని. దానికి తగినట్లుగా వాళ్ళు కొంచెం ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు పిల్లలు ఒకే గుణంతో ఉండటం లేదు. చూసారా? వేరు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న జీవుడు వేరే ఎక్కడి నుంచో వచ్చాడు. వాడు ఇప్పుడు కర్మను ట్రాన్స్ఫర్ చేసుకొని, ఎక్స్చేంజ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలి. పోయినసారి చెప్పాను కదా, ఈ కర్మ, లా ఆఫ్ కర్మ ఎట్లా జరుగుతుంది, ఎవరు ఎక్కడ ట్రాన్సాక్షన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంటాయని ఇది ఎవరికి మనకు తెలియదండి. భగవంతుడు ఇట్లా చెప్పినట్లు, గీతలో చెప్పినట్టుగా నువ్వు యజ్ఞభావంతో జీవించు, అంతే, జీవించు. ఇదంతా నీకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నీకేం అర్థమవుతున్నది? ఏది అర్థం కాదు. మొదట నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నీవు సరిగ్గా చక్కదే పెట్టుకో. అందుకని గృహస్థుడుగా ఉంటూ ఈ విధమైనటువంటి భగవంతుడు చెప్తున్నటువంటి ఈ కర్మయోగ బోధన ఈ విధంగా జీవిస్తే నువ్వు జ్ఞానం పొందుతావు. ఇదే గృహస్థ జీవితంలోనే, ఇంట్లోనే ఉంటూ నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. ఈ జీవితంలోని ముక్తుడు కాగలవు.
అందువలన మెచ్యూరిటీ లేనటువంటి సన్యాసి కంటే కూడా మెచ్యూరిటీ ఉన్నటువంటి గృహస్థుడు ఎంతో మేలు. ఆ మెచ్యూరిటీ అంటే ఏంటనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఇన్ని రోజులుగా భగవద్గీత మాట్లాడుతున్నాం, వింటున్నాం, క్లాసులన్నీ శ్రవణం. మీకు అది మీరే చింతించుకోండి, చెప్పాను చాలాసార్లు. సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత 11వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కర్మయోగ కూడా ఇలా చెయ్యి, ఇలా ఉండు, అలా చెయ్యి, యజ్ఞభావం అదన్నీ అంటుంటే దీన్ని నువ్వు భక్తితోటి అనుసరించు, ప్రేమతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి అనుసరించు, కానీ భయముతోటి అనుసరించకు. అయ్యో ఈ కర్మ నన్ను పనిష్ చేస్తుందే, లేక ఇట్లా చెప్పారు, ఇట్లా చేయకపోతే ఏమవుతుందో, ప్రత్యవాయ దోషం వస్తుంది, మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త చేసుకోవాలి, ఇలా చెప్పారు కొన్ని అన్నీ కూడా. ఎందుకంటే కొన్ని అట్లా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టపోతే నువ్వు ఈ రెడ్ లైట్ కనుక దాటి ముందుకు వెళ్ళావంటే నీకు 500 రూపాయలు ఫైన్ వేస్తానని చెప్పి వేసి చూపించకపోతే వీడు వినడు కదా. మరి చెప్పానే, మాన్యువల్ అనేటువంటిది ఈ మనుషుడికే రూల్స్ అన్నీ కావాల్సి వస్తుంది. అందుకని గవర్నమెంట్ కావాల్సి వస్తున్నది. అందువల్ల భయము చేత చేయకూడదు. దేవుడి మీద ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, కానీ భయం ఉండకూడదు. ఆ విషయాన్ని చెప్పడానికి దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యతాం. పరమశ్రేయస్సుని అందరూ పొందొచ్చండి. ఇప్పుడు భారతదేశం ఎందుకు జగద్గురువు స్థానంలో ఉన్నది ఒకప్పుడు, ఇప్పుడు కూడా అది జగద్గురువుగా అవ్వపోతున్నది మరలా. దానికి కారణం ఏంటంటే ఇటువంటి నాలెడ్జ్, భావన, జీవిత విధానము, సంస్కృతి అవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సనాతన ధర్మం ఇక్కడ ఉంది కాబట్టి. అర్థమైందా? అది కొంతకాలం పట్టచ్చు. అందువలన మధ్యలో అలాంటిది కొంచెం అడుగుబడిపోయింది ఇతర దేశీయుల యొక్క బానిసల మనం పరిపాలన చేత. ఇవన్నీ స్టేజెస్, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా. మహాభారత యుద్ధం వచ్చింది కదా, మరి ఆ యుగంలో, ఈ యుగంలో మరొకటి రకంగా వస్తుంది. కానీ ధర్మం ఎప్పుడు మారలేదు, శాస్త్రం ఎక్కడికి వెళ్ళలేదు, సత్యము మారదు. మనుషులు అదే, బుద్ధులు, మనుషులకు మనస్సు ఉంది కదా. అందువలన మనుషుడికి మాత్రమే మనస్సు అనేది ఉంది, మనుషుడికి మాత్రమే మానవత ఉంది. మానవత అంటే మనుషుడికి మాత్రమే ఆర్య స్వభావం చేత ఆచరణ చేయగలిగినటువంటి శక్తి ఉంది. అందువలన అప్పుడు అతడిని నాగరికుడు అంటాం, లేక అనాగరికుడు. కాబట్టి ఇక్కడ శ్రేయస్సు, పరమ శ్రేయస్సు, అందరి యొక్క శ్రేయస్సు కోరాలి. అందుకనే మన ప్రార్థనలన్నీ కూడా చూశారంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని, సర్వే జనా సుఖినో భవంతని, సర్వే భవంతు సుఖినః అని, ఇన్ని రకాలైనటువంటి అన్ని లోకం మొత్తం కోసం ఈ యజ్ఞయాగాలు యాక్చువల్గా ఇక్కడ వేదంలో చెప్పినవి సమస్త ప్రజల యొక్క సుఖ సౌఖ్యముల కోసం. అందరికీ అన్ని వర్షాలు అందరికి కావాలా, చక్కటి గాలి, సీజన్లు, ఋతుపవనాలు అందరికి కావాల్సిందే కదా. కాబట్టి ఇవి అందరికీ అవసరమే. వాళ్ళు దానికోసం మనం ప్రార్థించాలి, అందరి కోసం. అందుకని మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ సర్వేషాం సర్వే భవంతు సుఖినః లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది మీరు ఎన్నిసార్లు ఒక రోజులో చెప్పగలిగితే దీనికి మించినటువంటి మరొక ప్రార్థన లేదండి.
చెప్తున్నాను. ఎందుకంటే అంత సులభం అండి అదొక్కటేనా? ఎందుకంటే అది చెప్పేటప్పుడు అర్థం చేసుకొని అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ లోకంలో అందరూ సుఖంగా ఉండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంకా అప్పుడు దాంట్లో మీ అత్తగారు, మామగారు, మీ పక్కింటి వాడు అందరూ చేరతారుగా. ఇంక వాళ్ళని నువ్వు ద్వేషంగా చూడలేవుగా, వాళ్ళని తిట్టవుగా, వాళ్ళని కొట్టవుగా. ఆ భావన రావాలి. రోజు చెప్పగా అది నీకు లోపల భావనను కలిగిస్తూ నిన్ను అట్లా జీవించేట్లుగా చేస్తుంది. యద్భావం తద్భవతి. వాట్ ఎవర్ యూ థింక్ దట్ యు విల్ బికమ్. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రేయస్సు కావాలా? అందరి శ్రేయస్సు కావాలి. అందువలన ఏం చేయాలంటే నేను చెప్పేసిన దీనికి అర్థం మీకు ఇప్పుడే ముందే సులభంగా ఒక గృహంలో ఒకళ్ళ యొక్క ఉన్నతి మేలు కోసం మరొకడు సహకరిస్తున్నాను కాబట్టి నా జీవితం అట్లా ఒక అర్పణ భావంగా ఉండాలి. ఎప్పుడైతే నా డ్యూటీని నేను చేస్తూ సమర్పణాభావంతో సహకార భావంతో చేస్తుంటే నా రైట్స్ అన్నీ కూడా ఇతరులు కూడా అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను హస్బెండ్గా నా రైట్స్ని నా ధర్మాన్ని నేను చేశానంటే మా భార్య యొక్క రైట్స్ కాపాడబడినాయి. నా భార్య తను డ్యూటీని తాను చేస్తున్నదంటే నా రైట్స్ కాపాడినట్లే కదా. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇది ఒక రహస్యం. వెన్ ఐ డూ మై ధర్మ అదర్స్ రైట్స్ ఆర్ టేకెన్ కేర్. వాళ్ళు కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళు కొడుకు తన బాధ్యతను తాను చేస్తే పేరెంట్స్ యొక్క రైట్స్ కాపాడబడినాయి. పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యతని కొడుకు మీద చేస్తే ఆ పిల్లల రైట్స్ కాపాడబడినాయి. ఇది ఇంతకంటే సింపుల్ ఏముందండి ఇంకా. అది చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ దేవానంటున్నాడు. దేవతలని గనక మనం ఆరాధిస్తూ వాళ్ళని పూజిస్తూ నమస్కరిస్తూ వాళ్ళకి ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటే ఆ దేవతలందరూ మనల్ని ఆశీర్వదిస్తూ మనకు కావలసినవన్నీ సప్లై చేస్తారు అని అర్థం. దేవాన్ భావయతానేన, భావయత అంటే వర్ధయత అని. దేవాన్ అంటే ఇక్కడ ఇంద్రుడు, చంద్రుడు, రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి కదా. దేవతలంటే ఒక్కొక్క ఫోర్స్కి వెనక ఉన్నటువంటి ఆ దేవత. ఇవన్నీ పురుష సూక్తంలో ఒకటొకటిగా వివరించబడినాయి. వేరే ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడినాయి. వేదాంత ప్రారంభంలోనే తత్వబోధలో చెప్పబడినాయి. కన్నుకి దేవత సూర్యుడు, వాక్కుకి దేవత అగ్ని, చెవులకి దేవత దిగ్దేవత, మనస్సుకి చంద్రుడు, ఇట్లా అన్ని ఇంద్రియాలు ఫ్యాకల్టీస్ అన్నిటి కూడా దేవతలు చెప్పబడినాయి. దేవత అంటే ఫోర్స్, శక్తి. అవన్నీ పెరుగుతాయి వాళ్ళని తలుచుకుంటూ. అట్లాగే దేవాన్ అనేనంటే మళ్ళీ ఇక్కడ అదే అర్థం. యజ్ఞేన, ఈ యజ్ఞ భావంతో ఆఫరింగ్. యజ్ఞం అంటే అనదర్ వేరే అర్థం ఆఫరింగ్. అందుకని ఈ గుళ్ళో దేవుడికి చేసే ఈ అభిషేకాలు, పూజలు ఇవన్నీ ఎన్నో ద్రవ్యాలను మనం ఆఫర్ చేస్తుంటాం. అవన్నీ ఎందుకంటే అన్ని చేస్తారు, వేస్ట్ కదా. ఆ శివలింగం మీద అన్ని పోస్తారు, అన్ని పాలు, అంత నెయ్యి, అంత తేనె, అవన్నీ అట్లా అవి వేస్ట్ అని అనకూడదు. అవన్నీ సపోజ్ నువ్వు ఒకవేళ అనుకున్న అవన్నీ నీ కిందకి కడిగేసి వెళితే అనేక జీవరాశులు వాటిని తింటాయి, ఉపయోగిస్తూ ఉంటాయి. ఆ అర్థం ఒకటి సింపుల్గా. కానీ ఈ నీకేవేవైతే ఇష్టము, రుచికరం అనుకుంటున్నావో ఆ భగవంతుడి పేరు చెప్పి వాళ్ళు చేసే ఆ భగవంతుడి అభిషేకం అంటే ఇన్ని రకాలనేటువంటి ఆఫరింగ్స్ అన్ని చేయడం చేత అది ఏం చేస్తుందంటే ఆ భగవంతుడి శక్తి సమష్టి మొత్తాన్ని అనుగ్రహిస్తుంది. అందుకనే చిన్న మన ఇంట్లో చేసే పూజ, గుళ్ళల్లో చేసే పెద్ద పూజ, అవన్నీ సమష్టి సమాజ కళ్యాణం కోసం. లోకా సమస్త సుఖినో భవంతని. దాంట్లో ఒక 100 మంది కొంచెం ధనవంతులు వచ్చి కూర్చొని యజమానులుగా చేయించినా కూడా అక్కడ చెప్పే మంత్రాలు కానీ, అక్కడ ఇచ్చేటువంటి ఆ భగవంతుడికి ఆఫర్ చేసేవని ఇవన్నీ కూడా
లోకక్షేమార్థం, ఈశ్వర ప్రీత్యర్థం. అందుకని ఎప్పుడు కూడా ఈ యొక్క ఆస్తిక్య బుద్ధి ఉండాలి. ఆస్తిక్య బుద్ధి అంటే ఒక శక్తి అన్నిటినీ మనల్ని కాపాడుతూ, సృష్టించి రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి వాడు, మనకు అనుగ్రహము చేసి ఆశీర్వదించేటువంటి వాడు, ఆ ఒక శక్తి పరమేశ్వరుడు ఉన్నాడనే ఆస్తిక బుద్ధి ఉండాలి. ఈ విధంగా నువ్వు దేవతలను నువ్వు ఆరాధించావంటే తే దేవాహ భావయంతు వహ, వాళ్ళందరూ మనల్ని నౌరిషయ్యేట్లుగా, అంటే చక్కగా ఇక్కడ సుఖంగా బట్ట, నీరు, తిండి ఇవన్నీ దొరికేట్లుగా మనకి ఇక్కడ ఆశీర్వదిస్తారు. అలాగా అందుకని ఇచ్చిపుచ్చుకోవటాలని చెప్పాను కదా కొంచెంసేపు ముందు, అదే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో అర్థం. అందువలన వర్షాన్ని ఇస్తారు. ఈ వర్షం అనేటువంటిది చాలా ముఖ్యం కదా. సరి అయినటువంటి ఋతుపవనాలు, అందరు దేవతలు భావయంతు పరస్పరం, ఈ విధంగా ఒకళ్ళను ఒకళ్ళు సహకరించుకోండి. చూసారా, నౌరిష్ ఈచ్ అదర్, భావయంత పరస్పరం. అందుకని నేను ముందే చెప్పాను మీకు, ఇది అర్థం కావాలంటే మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి. ఒకళ్ళ కోసం నేను వాళ్ళకి ప్రతిబంధముగా ఉండకూడదు, వాళ్ళ యొక్క అభివృద్ధికి ప్రతిబంధముగా ఉండడు. ఎందుకంటే ఈ బంధములన్నీ టెంపరీ కదా, అవన్నీ సొంతం కాదు, అవన్నీ పర్మనెంట్ కాదు. మరి అలాంటప్పుడు నేను నా నడత, నా జీవితం మరొక వ్యక్తికి ప్రతిబంధంగా ఉండొచ్చా చెప్పండి. నేను కేర్లెస్గా అరటిపండు తిని ఆ తొక్కుని అట్లా రోడ్డు మీద పడేసి వెళితే, ఎవరో చూడకుండా చీకట్లోనూ దాని మీద కాలు పెట్టి జారి పడితే వాడికి ఎముక ఇరిగితే, నేను కేర్లెస్గా ఉండటం వల్లనే కదా అతడికి అట్లాంటి నష్టం జరిగింది. కాబట్టి ఇట్లా చింతించి కేర్ఫుల్గా ప్రతి చిన్న పని కూడా నేను అతి జాగ్రత్తగా అలర్ట్గా చేశానంటే అదేనండి పూజ, అదేనండి కర్మయోగ, అదేనండి దైవ ఆరాధన. అది చెయ్యకుండా ఆ గుడిలో మాత్రం అప్పుడప్పుడు ఇలా చేస్తాను అలా చేస్తానని దంభం చూపించుకుంటూ డాంబికముగా పేరు ప్రతిష్టల కోసమో మరొకటి ఇట్లా చెయ్యకు. నీ మాట, నీ చేష్ట, నీ ఆలోచన అన్నీ దైవీకముగా ఉండాలి. అది చెప్పారు ఇక్కడ. ఇప్పుడు 12వ శ్లోకంలో ఇదే కంటిన్యూషన్ చూడండి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సహ. అందుకనే ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, నీకు ఒక మనిషి, నాకు ఇక్కడ లభించే అన్ని విషయాలు ప్రకృతి ద్వారా, మనుషుల ద్వారా, జీవరాశుల ద్వారా, ఇవన్నీ కూడా నాకు భగవంతుడి చేత ఇవ్వబడినటువంటి గిఫ్ట్లు, బహుమతులు అని భావించాలి. సరే, ఈ భావనలో గిఫ్ట్ అన్నప్పుడు దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి, ఆనందించి స్వీకరించాలి కదా. అందుకని ఏ సిచ్యువేషన్ కూడా మనల్ని కష్టపెట్టాలని, మనల్ని బాధ పెట్టాలని రాదు. ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి, ఇది నీకు కర్మకు సంబంధపట్టి వచ్చింది నీకు. కాబట్టి దాన్ని నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవ్వకుండా దాన్ని ఎట్లా నువ్వు దానికి ప్రోయాక్ట్ చేయాలో అలా చెయ్యి. అందువల్ల ఏం చెప్తారంటే శాస్త్రంలో, జీవితంలోని ప్రతి అనుభవమును ఎవరైతే ప్రతి అనుభవం, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ లెసన్ టు మీ
అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ నా ప్రతి అనుభవంలోంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాను. నేను ఇంకొక అడుగు ముందుకు వెళతాను. కాబట్టి ఏ పరిస్థితి కూడా మనల్ని దిగజార్చాలని రాదు. కానీ మనం చింతించకుండా బలహీనమైన మనస్సు చేత దిగజారిపోయి, లేక ఇతరుల మీద నిందలు వేస్తూ, దేవుడి మీద నింద వేస్తూ, ఇవన్నీ చెయ్యకుండా కొంచెం స్థిర బుద్ధి, శాంతమైన మనస్సుతోటి ఉండి తట్టుకో. తితిక్షస్వ భారత, వాటిని తట్టుకో, సహించు, నీ మంచి కోసమే. చూసారా, ఇప్పుడు ఎండాకాలం బాగా తీవ్రంగా ఉంటాయి ఎండలు అనుకుంటా అన్ని చోట్ల, మీ ఊళ్ళల్లో కూడా ఈ ఎండ ఉంటుంది. మరి కరెంటు ఉన్నా, కరెంటు పోతే అప్పుడప్పుడు ఫ్యాన్లు చిన్నగా తిరుగుతాయి. అందరికి ఏసీలు ఉండవు. ఏసీ ఉన్నా కూడా కరెంటు పోతే, ఏసీ చెడిపోతే, అందుకని వేడికి రియాక్ట్ అవ్వకూడదు. అబ్జర్వ్ చేయి. ఓ చూసావా, దేవుడి యొక్క సృష్టిలో ఈ ఎండాకాలం రావటం. ఎండాకాలం వస్తేనే కదా మరి అంత చక్కటి మామిడి పళ్ళు తింటున్నాం. ఆయా సీజన్లో వస్తున్నాయి. అందుకని కొంచెం ఎండ ఉంటే ఏంటి, తట్టుకో, సహించు. అందుకని రియాక్ట్ అవ్వకూడదు. వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, గవర్నమెంట్ని తిట్టి, కరెంటు వాళ్ళని తిట్టి కొంచెంసేపు పోతే ఎట్లా ఉంటుంది. మరి కరెంటు ఉంటే మంచిదే, పోతే అందువలన విసనకర్ర పెట్టుకో, ఫ్యాన్ పెట్టుకో, రాత్రి పూట ఒకసారి లేచి కూర్చుంటావు, నిద్ర ఎండ. అందుకని ఎప్పుడు తగ్గిపోతాయో అట్లా అనకూడదు. ఎందుకంటే మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు అట్లాగే అక్కడ కంప్లైంట్ చేస్తావు. ఈ కంప్లైంట్ చేసేటువంటి బుద్ధి పోవాలి. అందుకని నువ్వు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఇవన్నీ నాకు బహుమతులని స్వీకరిస్తావో, అందువలన వాటిని నువ్వు మరలా ఆ గిఫ్ట్ని చక్కగా ఉపయోగించుకొని పరోపకారం చేస్తూ మరలా ఉండాలి. చూసారా, ఈ శ్లోకంలో చెప్పిందంటే దేవాహ యజ్ఞభావితాః. ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళ యొక్క మనుగడ ఈ యజ్ఞముల మీదనే ఆధారపడి ఉంటుంది. యజ్ఞముల ద్వారా మనం ఆఫర్ చేసేటువంటి ఈ విషయాలన్నీ వాళ్ళకి శక్తినిస్తున్నాయి. ఈ యజ్ఞముల చేతనే వాళ్ళందరూ వాళ్ళ మనుగడ జరుగుతున్నది. యజ్ఞై వర్ధితాః దేవతాః ఇత్యర్థం. ఇది ప్రజా యజ్ఞభావితాః అంటే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకు తిరిగి మరలా మన యొక్క ఆశలను, మనకు కావలసినవి వాళ్ళు ప్రసాదిస్తారు. ఇష్టాన్ భోగాన్ సహ యజ్ఞ భుంక్తే. అప్పుడు ఆ యజ్ఞము ద్వారా ఫలం వస్తుంది, మనకు ఒక గిఫ్ట్గా వస్తుంది. తైహి దత్తాన్. దత్తాన్ అంటే అదే దత్తం అంటే ఇక్కడ గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి దాన్ని ఏం చేయాలంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు పొందిన దాన్ని నువ్వే పనిచేసావు, నువ్వే ఆఫీస్కి వెళ్ళావు, జీతం వచ్చింది, డబ్బులు వచ్చినాయి, సరే. మీ ఇంట్లో మీ భార్య ఉండింది, నువ్వే అన్ని సామాన్లు తెచ్చావు. కానీ ఇప్పుడు తినటానికి ప్లేట్లోకి అన్నం వచ్చింది ఈరోజు, దాన్ని మరలా దేవుడికి సమర్పించు. అందుకనే ప్రార్థన చెయ్యి. కొత్త బట్టలు వస్తే దేవుడి దగ్గర పెట్టి, బొట్టు పెట్టి తీసుకో. శాలరీ వచ్చినా కూడా అదంతా దేవుడిచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనిగా భావించుకో. చూసారా, ఈ రోజుల్లో శాలరీ అంతా బ్యాంకులో ట్రాన్స్ఫర్ అనుకోండి. ఆ రోజుల్లో డబ్బులు చేతికిస్తే చాలామంది భర్తలు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెడతారు. ఫస్ట్ పెట్టి రేపటి నుంచి అవి తీసుకొని మళ్ళీ ఆయన ఇచ్చినలాగా ఖర్చు చేస్తారు. చూసుంటారు ఇది మీరు. ఈ విధంగా ఏది లభించినా కూడా వాటిని మనం ఏదో కొన్ని చేస్తుంటారు. కొత్త కారు కొంటే గుడి దగ్గరికి తీసుకెళ్తాం ముందట కదా, ఇల్లు కడితే ముందు గృహప్రవేశంలో దేవుడి పటాన్ని ముందు పెడతాం, అన్నీ ఆయనవి. ఈ విధంగా ఏమంటున్నారంటే, మనకు ప్రసాదించబడినటువంటి ఈ బహుమతులను స్వీకరిస్తున్నప్పుడు కృతజ్ఞత లేకుండా, గ్రాటిట్యూడ్ చేయకుండా, దాన్ని మరలా అప్రదాయ అంటే అదత్వ, మళ్ళీ దాన్ని కొంచెం దేవుడికి సమర్పించాలి, భావనలో సమర్పించాలి. అంతే కదా, అందుకని ఇంత కొంచెం అన్నం తీసి అక్కడ పెట్టి అంటాం.
కొంచెం అన్నం తీసుకెళ్ళి ఆ జీవరాశులకు పెట్టాను. కాకి అన్నం వేయన్నాం. ఈ విధంగా వాళ్ళకి దేవతలకు కనుక మరలా మనం సమర్పించకపోతే సర్వం నారాయణార్పణమస్తు, ఈశ్వరార్పణమస్తు అని చెప్పాలి. ఏది అనుభవిస్తున్నప్పటికి కూడా అలా చెప్పి చెయ్యకపోతే దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ భగవంతుడు, అది నిజంగా నువ్వు దొంగవాడులాగా దొంగిలించి అనుభవించిన మాదిరి ఆ విధంగా అవుతుంది. ఇట్ ఈజ్ లైక్ ఎ థెఫ్ట్ కాదు, నువ్వు దొంగవాడివి. స్తేనః ఏవ, ఇట్లా మరలా తిరిగి ఆఫర్ చేయకుండా తాను నేను భోగిస్తున్నాను, నేను సంపాదించాను, నేను తెప్పించాను, నేను రప్పించాను, నేను కట్టించాను, నేను వండాను, తింటున్నా, ఇవన్నీ అంత అహంకారం. అన్నిటినీ అర్పణం చేస్తూ మధ్యలో అర్పణం అంటే ఏంటి? అసలు గుళ్ళో నైవేద్యం అని ఇన్ని పెడుతున్నాం దేవుడి ముందు, కానీ ఆ దేవుడు తింటున్నాడా ఏంటి? మనకే ఉంటాయి ఇక్కడ. కానీ భావన, యజ్ఞ భావన, సమర్పణ భావన, త్యాగ భావన అలా లేకుండా ఎవరైతే ఇక్కడ భోగ్య బుద్ధితోటే ఒక అసురుడులాగా జీవిస్తాడో వాడు దొంగవాడితో సమానం అని చెప్పి ఇక్కడ భగవంతుడు చక్కటి ఒక ఇన్స్ట్రక్షన్. అందుకని నా జీవితం ఎట్లా ఉండాలంటే పరోపకారాయ. దీనికి సుభాషితం ఒకటి చక్కగా చెప్పబడుతుంది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఇదం శరీరం. ఏంటి చెప్తుంది ఈ సుభాషితం అంటే, ఈ వృక్షాలు చూడండి, ఎండలో ఉంటాయి, ఎన్నో పండ్లునిస్తాయి, ఎంతో నీడనిస్తాయి. ఆ పండ్లు ఎన్ని ఇస్తుంది చూడండి, కొల్లలుగా పళ్ళు వస్తాయి. ఒక మామిడి చెట్టుకి, కొబ్బరి చెట్టుకి అదేమైనా తింటున్నదా ఒక పండునైనా? చూసారా? దాన్ని నీళ్లు పోసిన వాడికి ఇస్తుంది, నీళ్లు పోయలేనది ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, కింద పడతాయి, పక్షులు తింటాయి. కాబట్టి పరోపకారం కోసం ఈ వృక్షాలన్నీ ఫలంతి, పుష్పాలు, ఒక చెట్టు అన్ని పుష్పాలను ఇస్తున్నది. దానికి ఏమైనా మనం అవార్డు ఇస్తున్నామా? ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు ఎన్ని చక్కటి పూలనిస్తుంది. బాగుందని చెప్పి అట్లా తీసుకొని తల్లో పెట్టుకుంటాం, లేకపోతే దేవుడు అంట దాన్ని ఎవరు పొగుడుతున్నాం? ప్రతిది కూడా అట్లా ప్రకృతిలో దొరికి ఒక పుష్పము, ఒక ఫలము, అన్నిటినీ మనం ప్రశంసించాలి, ఎప్రిషియేట్ చేయాలి. ఇదండి. దీనికి ఏంటి కష్టం? ఏం డబ్బులు ఖర్చు పెట్టాలి నువ్వు? అలాగే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణాలను ప్రశంసించు. తప్పులుంటే వాటిని చూడకు, వాటిని పట్టించుకోకు. ఈ విధంగా చాలా అవసరం. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ దొంగవాడులాగా వీడు దొంగిలించి తిన్నది లాంటిదని భగవంతుడు అంటున్నాడు కదా. అందుకని ఇదే భగవంతుడే చెప్తాడు తర్వాత. ఇప్పుడే సందర్భం వచ్చింది కాబట్టి స్తేన ఏవహస అని ఇదే విషయం వస్తుంది తర్వాత శ్లోకం. అప్పుడు పక్క శ్లోకంలోనే ఉంది, అది చదివి చెప్తాను. నేను వేరే శ్లోకం అనుకుంటున్నాను. ఇది అర్థమైందా మీకు? సుభాషితం ఫుల్లుగా చెప్పలేదే. వృక్షాలు అట్లాగే నీడ అంతిస్తుంది. పాపం వాడెవరైనా నరుకుతున్నాడు, వీడు మంచివాడు కాదని అంటుందా? వీడు బ్రాహ్మణుడు అని వేరేదని అంటుందా? ఎవరైనా పండ్లు తీసుకోవచ్చు కదా. కానీ మళ్ళీ దాన్ని నరికేస్తారు చెట్టుని. ఆ నరికేసేటప్పుడు అది ఏదైనా డైరెక్ట్గా నోరు తెరిచి తిడుతుందా? నీ మీద కోపపడుతుందా? త్యాగం చేసేసింది. ఒక చెట్టు ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు నీడనిస్తుంది, దాని మీద ఎన్ని పక్షులు నివసిస్తుంటాయి. అలాగే ఈ పశువు ఉంది చూసారా, ఆవు, అది పిల్లని దూడ పుట్టగానే ఆ తల్లి
దూడకి అసలు ఎన్ని పాలు కావాలి, ఎన్ని తాగగలదు అది. కానీ ఆవు ఎన్నో ఎక్కువ లీటర్లు ఇంకా పాలనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నన్ను పోషించి, నన్ను ఇక్కడ రక్షిస్తూ, ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి నా యజమాని, నా చుట్టూ ఉన్న వాళ్లకు, దేవతలకు, యజ్ఞ యాగాదులకు పాలు, పెరుగు, నెయ్యిలు కావాలని అది ఇన్ని పాలు ఇస్తూనే ఉంటుంది. మనం ఆ దూడని కూడా తాగనివ్వడు కొన్నిసార్లు వీడు. ఆ దూడని దగ్గరికి తీసుకెళ్ళి అట్లా చూపిస్తాడు. అప్పుడే అది పాలు బాగా రావటం మొదలు పెడతాయి. లేకపోతే పాలు రావు. అది ఎప్పుడే దూడ వెళ్ళి తన తలతోటి నోటితోటి ఆ పొదిగిని అట్లా తాగుతుందో తల్లి అన్ని పాలు ఇస్తుంది. అప్పుడు దీన్ని పక్కనే కట్టేసి దానికి తెలియదు పాపం, పాలన్నీ తీసుకుంటాడు. ఎనీహౌ అది కొంచెం కొంచెం తాగుతుంది అనుకోండి. మళ్ళీ ఇంకా చూశారంటే చాలా కొన్నిసార్లు ఆ దూడ ఏదో కారణంగా చనిపోతే ఇంకా తల్లి పాలు ఇవ్వదు. అందువలన వీడేం చేస్తాడు, ఆ దూడని చర్మం అంతా తీసి దాంట్లో గడ్డి పెట్టి దాన్ని ఆ బొమ్మలాగా తీసుకొస్తాడు. చూశారు ఎక్కడైనా గ్రామాల్లో? నేను చూశాను. అది తీసుకొచ్చి అట్లా పక్కన పెడితే పాపం ఆ తల్లి అనుకుంటుంది ఇది నా దూడ అనుకొని అది పాలనివ్వటం మొదలు పెడుతుంది. ఎందుకండి? కరుణ. చూసారా? అందుకనే గోమాత. అట్లాంటి దాన్ని పోయి వీడు చంపుతానంటాడు. తర్వాత నదులు ఉన్నాయండి. ఎందుకు ఆ నది ప్రవహించాలి? ఆ నదులు ప్రవహించకపోతే అక్కడ పడ్డ నీళ్ళు ఆ కొండల మీదనే ఎక్కడో అక్కడే ఉంటే మనం ఎట్లాగండి ఇక్కడ తినటానికి మనకు దొరుకుతాయి కదా. అందువలన ఇక్కడ అదేవిధంగా ఈ నా శరీరం ఇతరులకు సహకరించేదిగా ఉండాలి. పరోపకారాయ ఇదం శరీరం. సరే, 13వ శ్లోకాన్ని చదివేసి దీంట్లో ఉన్న ఒక్క చిన్న మాటని చెప్తాను, వివరం తర్వాత చూస్తాం. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఒక యజ్ఞ భావంతో ఒక విషయాన్ని చేసి మన ఇంట్లో వండటం కూడా యజ్ఞమేనండి. అలా చేసిన తర్వాత ఆ యజ్ఞము చేసిన తర్వాత ఆఫర్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ శేషమును ప్రసాదముగా తినేటువంటి వాడు సత్పురుషులు. అది గొప్పవాళ్ళు, మహాత్ములు అలా చేస్తారు. దాని చేత అన్ని పాపాలు వాళ్ళ నుంచి తొలగుతాయి. అంటే కర్మ వాళ్ళకి బంధము కాదు. కానీ మరొక పక్కన ఇంకోడున్నాడే, నా కోసం వండుకున్నాను, నా కోసం తెచ్చుకున్నాను, నా పొట్ట కోసం, చిన్ని నా పొట్టకు శ్రీరామరక్షని వీడు ఆత్మకారణాత్ పచంతి, నాకు నోటికి రుచిగా కావాలి ఈరోజు అంటాడు. ఆ తర్వాత భగవంతుడు చెప్పాలి, ఒక బ్రహ్మార్పణం చెప్పేదో శ్లోకం కానీ, లేకపోతే ఒక అన్నపూర్ణే సదాపూర్ణి ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పడు, ఆఫర్ చేయడు, ఏం చేయకుండా గబగబగబ తినేస్తుంటాడు. నాకు రుచిగా ఉంది, ఆకలి. ఇలా తినేవాడు తే భుంజతే, వాడు తినేది అన్నం కాదు, అది పాపంట. తు అఘం పాపాహ, నిజంగా వాడు తినేది పాపమే కానీ ఆహారం కాదు. మరి అటువంటిది జీర్ణమై వీడికి ఏదైనా మంచి చేస్తుందా, బుద్ధి వికసిస్తుందా, మనసు శుద్ధమవుతుందా? అవ్వదు. సరే, ఈరోజు ఇంతవరకు చాలు. 13వ శ్లోకం. దీన్ని వచ్చే సత్సంగంలో మరో కొంత వివరించి విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.